శ్రీ పివిఎన్ మాధవ్ గారు వస్తూ ఉన్నారు. శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి ఆశయాలను శ్రీ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సుపరిపాలనను ప్రజల్లోకి తీసుకెళ్లే మహా సంకల్పంతో డిసెంబర్ 11 నుంచి ధర్మవరం నుంచి ప్రారంభమైనటువంటి అటల్ మోదీ సుపరిపాలన యాత్ర మన అనకాపల్లి జిల్లాకి ఈరోజు చేరుకుంది. మరికొద్ది క్షణాల్లో మన యొక్క రాష్ట్ర అధ్యక్షులు అతిరథ మహారథులు మన అనకాపల్లి పార్లమెంటు సభ్యులైనటువంటి సీఎం రమేష్ గారు మరియు మన అనకాపల్లి శాసనసభ్యులు స్పీకర్ అయినటువంటి నర్సీపట్నం ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు గారు మరియు మన హోమ్ మినిస్టర్ పాయికరావుపేట ఎమ్మెల్యే అయినటువంటి వంగలపూడి అనిత గారు, సత్యకుమార్ యాదవ్ గారు స్టేట్ హెల్త్ మినిస్టర్, కొల్లేరు రవీంద్ర గారు, కొనతాల రామకృష్ణ గారు, బండారు సత్యనారాయణమూర్తి గారు, పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు, కేఎస్ఎన్ రాజు గారు, సుందరపు విజయ్ కుమార్ గారు, వీరందరూ కూడా వేదికపైకి మరికొద్ది క్షణాల్లో వస్తా ఉన్నారు. మనం అందరం కలిపి కరతల ధ్వనులతో వారందరినీ కూడా ఆహ్వానం పలకాలని తెలియజేస్తూ ఉన్నాం. అలానే ఈ బహిరంగ సభకు తరలి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు, తెలుగుదేశం కుటుంబ సభ్యులకు, జనసేన కుటుంబ సభ్యులకు, ప్రతి ఒక్కరికి కూడా సోదరిమణులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. అలానే ఈ రోజు నా జీవితంలో అత్యంత గర్వకారణమైన రోజు. భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి